స్వరమంజరి అంటే సాంగ్స్ ఒక్కటే అనుకున్నారా? ఇప్పుడు అదరగొట్టే పర్ఫార్మెన్స్లు రాబోతున్నాయి. ఇప్పుడు ముందు మన కేజీఎస్ గారు, విజయ గారు ఒక మంచి పర్ఫార్మెన్స్తో వస్తున్నారు, చూసేద్దాం. ఇదిగోండి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుకు ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి. ఈ వాక్యాన్ని కూడా కలిపాను, వీటిని మీ పత్రికలో వేయించండి. వీటిని ఇక్కడే ఉంచుతాను. మేము ఇంకా పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికానో అండమాన్సో పారిపోతాం. ఇవి ఇక్కడే ఉంచుతానమ్మా. థ్యాంక్స్ అండి. పోతే ఎవరు పోతేనమ్మా? నేనా? ఇది కాస్త తినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంటవాపు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబాని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబా లంబానా? లీటర్ బొందా బొందా అనకపోయావు. అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్క్? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇది ఇక్కడే ఉంటమ్మా. వస్తాను. సైలెన్స్. ఇప్పుడు కోర్ట్ సీన్ నడుస్తుంది. మన స్వరమంజరిలో రత్నాలు లాంటి పర్ఫార్మర్స్ ఉన్నారండి. ఆ జాతి రత్నాల్ని సపోర్ట్ చేయడానికి ఒక లాయర్ గారు ముందుకు వస్తున్నారు. ఆవిడ చెప్పేది వినడానికి ఇంకో జడ్జి గారు కూడా తయారుగా ఉన్నారు. పదండి మనం కూడా చూసేద్దాం. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు కదా. లాయర్వి కదమ్మా, నువ్వేదో ఒకటి మాట్లాడాలి. సార్, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. అయితే అయితే చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కేసు గురించి చెప్పమ్మా. సార్, 100 మంది దోషులు తప్పించుకోవచ్చు సార్, కానీ ఒక్క నిర్దోషికి కూడా. అచ్చా, కమ్ టు ద బెంచ్. ఏ కాలేజ్? కాలేజ్ అది దొంగ సర్టిఫికెట్. లా గురించి ఒక్క బుక్, కనీసం ఒక పేజీ అన్నా చదివావమ్మా? లార్డ్ సుహాసిని మూవీ 2 times చూసిన. ఇది నాకు లాస్ట్ కేసు అమ్మా. ఓ, ఇది నా ఫస్ట్ కేసు సార్. ఓ, తెలుస్తుంది. సినిమా డైలాగులతో పాటు కొన్ని సెక్షన్ల నెంబర్లు కూడా చెప్పమ్మా. సార్, సెక్షన్ 113H అండ్ 10Y ప్రకారం ఇచ్చండి సార్. పాపం బెయిల్ ఇచ్చండి. ఏదో ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదగా కాఫీ తాగుతారా అని అడిగితే కోపం తెచ్చుకుంటారా? అలా కోపం తెచ్చుకోవడం ఎందుకో ఈసారి ఇప్పుడు మనం ఈ స్కిట్ లో చూస్తాం. పట్టుకో బాబు. ఎంత కిలో ఉండదు? నమస్కారం అండి. రామరాజు గారు 2వ అబ్బాయినండి, నరసాపురం. అలాగా? తీసుకో. నమస్కారం. నమస్కారం. రా బాబు. అన్నయ్య సూపులకు వచ్చినప్పుడు నేను కొంచెం బిజీగా ఉండి రాలేకపోయానండి. కూర్చో. అన్నయ్య చెరువులు చూస్తుంటాడండి, నేను పెట్రోల్ బంకులు చూస్తానండి. అందుకే అంతా నన్ను బంక్ సీన్ అంటారండి. మంచినీళ్ళు తాగుతారండి? ఏసీలో వచ్చాను కదా మా దాత ఇట్లా. నేను బంక్ సీన్ మాడుతున్నాను. అవతలెవరు? ఏంట్రా అట్టం కిరసాలు కలిపమ్మే గొడవ అయిపోద్దేమో. ఎలా తెలుతుందిరా? కొన్ని కూడా రుచి వస్తాడా ఏంటి? పెట్రోల్లో కిరసనాలు కలిపితే పొగ ఎక్కువ వస్తుంది కదండి. అది వెనకాల వచ్చేవాడు తెలుస్తుంది కానీ బండి నడిపేవాడికి తెలియదు కదా. నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు బాబు? బిజీగా ఉన్నారండి, పెళ్లి పనులు కదా. కాఫీ తాగుతారా? అక్కర్లేదమ్మా, మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మని నన్ను పంపించారండి. టీ తాగుతారా? బుద్ధుందా లేదా నీకు? వద్దని నుంచి చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాడలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదన్నా టానిక్ కాదు, అయితే బలం రావడానికి. మీ చుట్టాలందరికీ బస్ చేశారంట కదండి. మేము కూడా ఇక్కడ 100 మంది కార్డులు ఇవ్వాలండి. అవి ఇచ్చేసి 4 రోజుల తర్వాత అందరం కలిసి బయలుదేరిపోతామండి. నువ్వు గుమ్మడిగా లోనట్టు అది కింద పగిలిపోతామని ఇందాక నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను నేను. డైరెక్టర్ స్టార్ట్ అనకుండానే డైలాగ్స్ చెప్పేస్తారు మన స్వరమంజరి వాళ్ళు. చూద్దామా మన ఫణి గారు అండ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారో. అట్లుంటది మనతో. హీరో డీజే టిల్లు. పూజ హెగ్డే. పూజ హెగ్డే నిజంగా అని నేను అనుకుంటాను, మరి ఆమె అనుకుంటాను మనకు తెలియదు. అన్నా, మన సినిమాలు చేస్తలేదా? ఎందుకు నాకేం తక్కువైంది? నీకు తక్కువే కాదన్నా, ఆమెకు పనులు ఎక్కువనే అంట. షీ సో బిజీ. బొచ్చు ఖాళీగా ఉండాలి, మనకు కూడా వద్దు. ఒక్క ఆగా పటేల్.
ఇప్పుడు ఇంత హీరోయిన్ ఎవరు? ఆల్రెడీ వచ్చి లొకేషన్ లో వెయిట్ ఆమెకి చెప్పు నువ్వు మనతో యాక్టింగ్ అంటే మజాక్ కాదు. డైరెక్టర్ యాక్షన్ చెప్పే లోపల మనం డైలాగ్ చెప్పేస్తాం, అట్లుంటది మనతోని. సరే సరే నడు నడు పోదాం నడు. అన్న డ్రాప్ చేస్తారా? నీకేమన్నా డ్రైవర్నా నడవాడు? గవర్నమెంట్ ఎంప్లాయీ, నీకు గవర్నమెంట్ రూల్స్ తెలియదు. దామ అయితే పబ్లిక్ కి మంచినీళ్ళు ఇవ్వాలా, గలీజ్ అవుతే లొకేషన్ ఇచ్చి పెట్టాలా, సింపుల్. చాలా రూల్స్ మాట్లాడుతున్నావు, నడు బండకు. నువ్వు నాకు నచ్చే సినిమాలో వచ్చే స్కిట్ ఇప్పుడు చేస్తారు. ఓహ్ సారీ. ఓ దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏ రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. అంటే హ్యాస్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది, బ్రెడ్ బటరు జాము అలాగనమాట. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించదు. ఇది మాకేం కొత్త కాదు వెంకీ. ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఓ కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసింగా మమ్మీ. మీరు విన్నారే? పాపం వెంకీ వినొద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే. అయ్యో, అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. ఓ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్. మన స్వరమంజరి ఫ్యామిలీలో కొత్త కొత్త ప్రయోగాలు చేసే ఉమాశంకర్ గారు ఇవాళ ఇంకొక కొత్త ప్రయోగాన్ని ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడు బ్రోచేవారెవరూరా అన్న పల్లవి మళ్ళీ వస్తుంది అన్నమాట. అది మీ ఇంట్లో రికార్డులు అవి చాలా ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఈ కీర్తన ఎప్పుడైనా విన్నావా? విన్నాను మాస్టారు. ఎలా విన్నావో పాడు. బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా. ఆపే అదే మీకు నాకు ఉన్న వ్యత్యాసం. పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటను కట్టిన రాగం ఉన్నది. ఇప్పుడు
బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జట్లు అన్ని వచ్చేసాయా? స్పీడు, లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి. ఈ విషయంలో నేను చాలా చాలా ప్రయోగాలు చేశాను. కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను. నిజానికి నాలాంటి మేధావి దగ్గర నువ్వు సంగీతం నేర్చుకోవడం అనేది నీ అదృష్టమే అనుకో. ఇంతకన్నా విషయంలో నేనేం చెప్పలేను. ఈ పాట అసలు ఎలా పాడాలంటే, ఎలా పాడాలండి? బ్రోచేవారెవరురా నేను వినా రఘువర, నన్ను బ్రోచేవారెవరురా నేను వినా పటట రఘువర పటట, నీ చరణం భుజములనే విడదాల కరుణ బ్రోచేవారెవరురా ఓ చతుర నానా నిబంధిత నీకు పర కేలనయ్య ఓ చతుర నానా నిబంధిత. శంకరభరణం గారా, రండి రండి. ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి. అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం. దాసు, ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలాగంటాడు, నిద్రలో ఉలిక్కిపిడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతుంది, స్వరం ఉంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెళ్ళుబికిన గీతం అది, రాగం అది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని అపభ్రంశం చేయకు. ఏమిటో ఈ గోళ, ఆయన పాటే కాదు మాట కూడా అర్థమై చావదు నాకు. ఆండాళ్ళు, నీకేమైనా అర్థమైందా? బాగా అర్థమైంది మాస్టారు. తుడిచేయి, బుర్రలోంచి బుద్ధులు పోయి. ఇప్పుడు పాట నేర్చుకోమ్మా. నీకేం రాదు పో, నీ దగ్గర నేనేం నేర్చుకోను. ఆండాళ్ళు ఆండాళ్ళు ఆండాళ్ళు. రాక రాక వచ్చిన మన ప్రశాంతి గారు స్కిట్ చేస్తారంట. మీ అందరికి చూడాలనుందా? ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? కోడినా మేకనా అని? అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? చూడు. అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనేం ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం అదే వస్తాయి. మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు వినంతే. చదువు చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. ఏంటలా పారేస్తావు? చేతరాతులు వాడు. మన ఫణి గారు, ఉమాశంకర్ గారు, శాస్త్రి గారు, కేజీఎస్ గారు వీళ్ళందరూ కలిసి అతడి సినిమాలో సీన్ చేయబోతున్నారు. అది పా 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 అలాగా చేసేద్దాం, దాన్ని ఉంది. నువ్వెక్కడ దొరికావయ్యా రంకు మగడ? నేను బాగా చెప్పినప్పుడేమో నీకు వినపడదు, నేను నాకు నత్తి వచ్చినప్పుడేమో బాగుంది అలాగే అంటావు. వినపడలా. సూపర్ సూపర్. సాంబార్ చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచినీళ్ళు ముంచి తినేస్తున్నాడు. చాలా రోజులైందిరా ఇక్కడికి వచ్చి. అప్పున్నావా? సత్తిగా బావా, నీకెప్పుడు మన శేఖర్ గారి విషయంలో బాధ అనిపించలేదా?
నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసామనిపించిందిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావేంట్రా, ఇది చేసిన తప్పు కదా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ఆడ వయసు 10 ఏళ్లే. ఎన్నైనా చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా. ఎలా చేయటం? జీవితంతో పందెం గాయటం, అది 10 ఏళ్ల వయసులో. కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం ఎవరు పందెం కాశారు? ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది? ఏంటా గాయం? ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా. వద్దు, ఈడైతే లాయర్లాగా ఈడైపే చెప్తాడు, నేనైతే జడ్జిలాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. సమఉజ్జీలు ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుంటుంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. చాలా అందరికీ తెలిసిన ఉదాహరణ సూర్యకాంతం, ఛాయాదేవి. వాళ్ళతో పోటీ పడే స్కిట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంత బాగున్నాయి. తేరగా వస్తే వేడివేడిగా బాగుండవు. తేరగా ఏమిటే, కష్టపడి వండుకున్నానే, ముట్టుకున్నామంటే చేతులు ఎరగొడతాం. నీతో నాకేమిటి? తీర్చే నీతో నాకేమిటి? నువ్వెందుకు నా ఎదురుగా? నువ్వెందుకు నా ఎదురుగా? నాతో నీకు పోటీయా? నాతో నీకు పోటీయా? నేను ఇంటి కావందునే, నేను ఇంటి కావందు మేనత్తనే. ఇచ్చిపో తెచ్చాపో. ఏమండి, పద్మ ఉందా అండి? ఎవరు మీరు? ఎవరైతే నీకెందుకు? ఏమ్మా, పద్మ స్నేహితులా మీరు? రండి కూర్చోండి. కూర్చున్నారా? ఆవిడ ఇంట్లో లేదు, పోలే. బొమ్మడా నువ్వే అవుతువే, కూర్చోండి. ఉండమండా నువ్వే అవుతువే, పోలే. కూర్చోండి అమ్మా, కాఫీ తీసుకొస్తాను. అమ్మా, కాఫీయేనా? పలహారం కూడా తెస్తావా? పలహారం కూడా తెస్తాను, ఏం చేస్తావో చూస్తాను. ఈ అడవిలో సీజన్ 6 ఈవెంట్ చేసుకుంటున్నాం కదా. సో ఈ ఈవెంట్కి తగ్గ ఒక స్కిట్ని మనం ఫణి గారు, రాధిక గారు క్షణక్షణం మీ నుంచి చేస్తున్నారు. ఏవో జంతువులే ఉంటాయి. అడవిలో జంతువులు కూడా ఉంటాయా? అడవిలో జంతువులేగా ఉండేవి. పులి ఉంటుందా? పులి ఉండదనుకుంటాను. అనుకుంటాను అంటే షూర్ కదా? షూర్ కదా అంటే నాకు కూడా అడవులో ఇదే ఫస్ట్ టైం కదా. ఐ డోంట్ థింక్ సో. పులి డెఫినెట్ గా ఉండదు అనుకుంటాను. డెఫినెట్ అంటావు, అనుకుంటానంటావు. అసలు ఇతను అంతా మూలంగానే జరిగింది. నువ్వు నన్ను అడవిలో తీసుకొచ్చి పడేస్తావు. నన్ను ఎదురు పులికి లోతు తినేస్తే నీకే పోయింది. కాఫీ కప్పు జ్యోతిలో పట్టుకున్నాం అంటే మన స్వరమంజర్లో ఇప్పుడు కాఫీ కప్పును ఒలింపిక్ జ్యోతిలో పట్టుకునే స్కిట్ వేయబోతున్నారు శాస్త్రి గారు, సుధా గారు. అందుకని అలాగా. కాఫీ శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి? శాస్త్రి తెద్దామని. దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే నేనా? మరి నేనా? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదో సార్ ఇవ్వు. ఓ ఏమండి కాఫీ? శాస్త్రం ఉంది కదండి. సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు. నడుస్తోంది జీవితం. ఏమిటి నడుస్తోంది జీవితం.
చాలా పెద్ద జీవితమై అలా నడుస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా నడుస్తుంటుంది అలా. మన స్వరమంజరిలో ఎప్పుడు పాటలైనా అప్పుడప్పుడు పద్యాలు కూడా పాడుతూ ఉంటాం. ప్రస్తుతం సీత గారు తన పద్యాలు పాడి వినిపిస్తారు మనకి, తన పెర్ఫార్మెన్స్ మనకి చూపిస్తారు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపమ్ముని మదనములకు నిర్మల మందాకిని వీచి కలతోగు రాయం సచనుని తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియని చొక్కు కోయిల చేరుని కుటజములకు పూర్ణీతు చంద్రికా స్ఫురిత చికోరకమ్ము అరుణుని సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాల విశేష మత్త చిత్తమేరీతి ఇతరమ్ము చేరనేచు వినుత గుణశీల మాటలు వేణు